ఆధ్యాత్మికమైన కోణంలో మనం ఆలోచన చేస్తే ప్రతి క్రైస్తవుడు 3 అనుభవాలు కలిగి ఉండాలి. మొట్టమొదటిగా వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, రెండవదిగా కుటుంబంతో కలిసి ప్రార్థించాలి, మూడవదిగా సంఘంతో కలిసి ప్రార్థించాలి. ఈ 3 అనుభవాలు కూడా ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండడం మంచిది. వ్యక్తిగతమైన ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం. ఏకాంత ప్రార్థన, పర్సనల్ ప్రేయర్ అంటారు. ఆ ప్రార్థనలో మనము ఓపెన్గా దేవునితో మాట్లాడచ్చు, దాచుకోకుండా ప్రతి విషయాన్ని దేవుని దగ్గర పెట్టచ్చు. అందుకని ఏకాంత ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఏకాంత ప్రార్థన ఉంది కదా అని చెప్పి కుటుంబంతో కలిసి ప్రార్థించకుండా మీరు ప్రార్థన చేసుకోండి నేను చేసుకున్నాను, లేకపోతే సంఘంతో కలిసి ప్రార్థించేటప్పుడు కూడా వీరందరూ కూడా అంత పరిపూర్ణులు కాదు, వీరందరూ అంత భక్తిపరులు కాదు, నేనే నీతిమంతుణ్ణి, నేనే భక్తిపరుణ్ణి అనుకుంటూ సంఘంతో కలిసి ప్రార్థించడానికి కూడా కొంతమంది అభ్యంతరపడుతూ ఉంటారు. అలా ఉండకూడదండి. ఏకాంత ప్రార్థన ఉండాలి, కుటుంబంతో కలిసి ప్రార్థించే అనుభవం ఉండాలి, అంతేకాకుండా సంఘంతో కలిసి ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలి. అట్టి కృప ప్రభు అనుగ్రహించునుగాక.